ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరము మరియు అన్నదాన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనో వికాస్ విద్యార్థులకు టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు పండ్ల పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఆరాధ్య దేవుడు మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని రూపాయికి కిలో బియ్యం పేద ప్రజలకు ఇచ్చి భారతదేశంలో పేదల పెన్నిదిగా నిలిచారని అన్నారు। ఎన్టీఆర్ ఆశయ సాధనకు నిరంతరం తప్పిస్తున్న సంజయ్ కు పలువురు నాయకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు। ఆరాధ్య దేవుడు మరి ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఆనాడు నిజమైన బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చి రూపాయికి కిలో బియ్యం ఇచ్చి పేదరికాన్ని దూరం చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు। ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అటు మహిళలకు కార్మికులకు విద్యార్థులకు చదువుకున్న వాళ్లకు రాజకీయాల్లో అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు। మరి ఈనాడు ఆయన యొక్క 27వ వర్ధంతిని పురస్కరించుకొని మందమరి పట్టణంలో ఘనంగా అన్నదానము అన్న పంపిణీ మరి ఇతర కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది। ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానిని కార్యకర్తలని మరి ఇతర పార్టీలో ఉన్న తెలుగుదేశం నాయకులని మీరు సొంత గూటికి రండి। మన దేశంలో మరి ప్రజల కోసమే పుట్టిన పార్టీ, పేదవాడి కోసమే పుట్టిన పార్టీ। మరి ఈనాడు ఆ నలుగురు చేతులు మాత్రమే తెలంగాణ బందీ అయింది। బందీ నుంచి విముక్తం చేయాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి కనుక ప్రతి ఒక్కరూ న్యాయం వైపు ధర్మం వైపు చూసినట్టయితే ఈ ప్రాంత అభివృద్ధి, కార్మికులకు అభివృద్ధి, మరి పేదవాడికి న్యాయం జరుగుతుందని చెప్పి మందమరి పట్ల తెలుగుదేశం పార్టీ తరఫున మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను।